శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం మహాభారతంలో చిన్న కథలు చెప్పుకుంటున్నాం. ఒక్క చెప్పుకుందాం. మహాభారతంలో భీష్మ పితామహుడు దెబ్బ తగిలి పడిపోయాడు. ఆయన వెంటనే మరణాసన్నుడు కాలేదు. ఆయన అస్త్ర సన్యాసం చేసాడు, పడిపోయాడు దెబ్బ తగిలి. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా జీవించే ఉన్నాడు. అవును. ఆయనకి అర్జునుడు ఏం చేశాడట, బొమ్మలతోటి బాణాలతోటి తల్పంలాగా నిర్మించి ఆయన్ని దాని మీద పడుకోబెట్టారు. ఈరోజు యుద్ధం అయిన తర్వాత ధర్మరాజు ఆయన దగ్గరికి వెళ్ళేవాడట. యుద్ధం తర్వాత కూడా, యుద్ధం అయిపోయాక కూడా ఆయన చాలా కాలం జీవించే ఉన్నారు. తర్వాత కదా మనం చెప్పుకుంటాం కదా, మన భీష్మ ఏకాదశి నాడు, అవునవును, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక మరణించారు. ఈయన వెళ్ళి ఆయన దగ్గర ఎన్నో మంచి విషయాలు తెలుసుకునేవాడు. ఆయన ధర్మరాజు అడిగిన కొన్ని ప్రశ్నలకి సమాధానంగా కొన్ని మంచి మంచి కథలు చెప్పారు. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి వాటిలలో. ఒక కథ అది చెప్దాం. శరతల్పగతుడుగా ఉన్న తన తాతను చూసి, పితామహుని చూసి ఈయన అడిగాడు ధర్మరాజు, శరణాగతుల్ని ఎవరైనా మన శరణు కోరితే వాళ్ళని ఎలాంటి రక్షణ ఇవ్వాలి? మనం శరణాగతుల్ని ఆదుకునే విధానం వల్ల ఏం లభిస్తుంది మనకి? మామూలుగా మన ఎవరైనా హెల్ప్ అడిగారనుకో, చేయగలిగితే చేస్తాం, చేయకపోతే అబ్బా మా వల్ల కాదంటాం. ఇవన్నీ ఎవరు పెట్టుకుంటారు అనిపిస్తుంది, మాకు కుదరదని చెప్పేస్తాం. అవును. కానీ కుదరని పరిస్థితుల్లో కూడా చావుకి తెగించి కూడా శరణాగత రక్షణ చేసిన కథలు చెప్పారు. ఇది వ్యాధ కపోత గాథ. వ్యాధుడు మరియు కపోతం. కపోతం అంటే మన మామూలు భాషలో పావురాయి, శాంతి కపోతం అంటాం. అవునవును, పావురాయిని కపోతం అంటారు. అయితే కథ ప్రకారం కపోతం అని పేరున్నా కూడా పక్షి కొంచెం పెద్ద సైజుదేమో అనిపిస్తుంది. అవునో కాదు. పూర్వం ఒక అడవిలో ఒక వ్యాధుడు ఒక అతను ఉండేవాడు. చాలా దుర్మార్గుడట. ఏమన్నా వ్యాధుడు అంటే బోయేవాడు అలా అనుకో. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి కులాలు బోయ కులం అని అనుకోవద్దు, అలా చెప్పలేదు ఆ కాలంలో. వ్యాధుడు అని చెప్తారు. అయితే ఇతను ఏంటంటే అవసరం ఉన్నా లేకపోయినా కూడా జంతువుల్ని చంపేసేవాడు. ఇప్పుడు ఆహారానికి అవసరమైతే చంపుతారు, కనపడితే వదిలిపెట్టది గుణం ఉంది అతనికి. వాటిని చంపి పొట్టపోసుకునేవాడు. చాలా నల్లటి శరీరము, ఎర్రటి కళ్ళు, ధూర్తమైన ప్రవృత్తి. వ్యాధులందరూ ధూర్తులు అంటానికి ఏం వీల్లేదు. అవును. అవసరానికి చేయటం వేరు, అవసరం ఉన్నా లేకపోయినా చేసే క్రూర స్వభావం కలిగినవాడు. ఇతను ఒకనాడు ఒక అడవిలోకి వెళ్ళాడు. సరే, ఏదో కొద్ది కొద్దిగా మాంసం దొరికింది. 1-2 జంతువుల్ని సంహరించాడు. చీకటి పడకముందే అతను ఇల్లు చేరిపోవాలి. ఆ ఇల్లు చేరే లోపలే చాలా పెద్ద వానట, జడివాన కురిసింది. ఆ వానలో అసలు ఎంత బాధగా అయిపోయాడంటే అతను చెట్ల మధ్య పడిపోయి, చెట్లు వెర్రి గాలేట, చెట్లు ముళ్ళు ఒళ్ళంతా గీసుకుపోయి నానా హింస అయిపోయింది. ఎట్లా కొట్లా ఓ చెట్టు కిందకి చేరాడు. అది చాలా పెద్ద చెట్టు అట. ఆ చెట్టు మీద ఒక వృద్ధ కపోతం, మొగ కపోతం ఉంది. భార్యాభర్త ఇద్దరు పొద్దున వేటకు బయలుదేరారు. మామూలుగా పావురాళ్ళ పక్షులు అంతే కదా, పగలల్లా తిరిగి రాత్రి గూడు చేరుతాయి. అవును. వాన పడే సమయానికి మొగ కపోతం చేరిపోయింది. ఆ భార్య కపోతి రాలేదు. ఈయన విపరీతంగా ఆలోచిస్తున్నాడట. ఆ కపోతం, అయ్యో ఆ చెట్టు భార్య రాలేదు, ఎంతో మంచిది, నేను స్నానం చేస్తే కానీ చేసేది కాదు, నేను తింటే కానీ తినేది కాదు, ఎంతో పతివ్రత నా భార్య, ఆమె ఎక్కడ పడిపోయిందో, ఈ వారంలో ఏమైపోయిందో, తిరిగి వస్తుందో రాదో, నా జీవితం ఇలా అయిపోయింది. మగవాడు ఎట్లా ఆలోచించాలో ఆ కపోతం ద్వారా చెప్పిస్తారు భీష్ములు, ప్రత్యేకంగా చెప్తారు. ఇంత పతివ్రతకు ఎంతమంది ఇంటి నిండా ఎంతమంది ఉన్న భార్య లేని లోటు తీర్చలేని లోటు కదా. వాళ్ళంతమంది కొడుకులు, మనవలు, మనవరాళ్ళు ఉన్నారట వాళ్ళకి. అంటే ఆ చెట్టు నిండా అనేక రకాల గూళ్ళు ఉన్నాయి. ఈయన పిల్లలు అందరూ అక్కడే ఉన్నారు. తన గూట్లో ఎవరుంటారు? తన భార్య ఉండాలి. ఎంతో దిగులుబడి వానదేవుడికి దండం పెట్టుకుని, ఇంద్రుడికి దండం పెట్టి, వరుణదేవుడికి దండం పెట్టుకుని నానా దండాలు పెట్టుకుంటున్నాడు. మొగ కపోతం రాలేదు. కాకపోతే వచ్చింది. ఆ వచ్చిన ఆవిడ వాన దెబ్బకి అదే చెట్టు కింద ఓ పక్కన పడిపోయి ఉంది. పైకి లేవగలిగే సత్తా లేదు. వాన వడగళ్ళు తగిలేసినాయి బాగా. గాలికి అది అటు ఇటు పడిపోయింది. చెట్లు కూలిపోయినాయి, వాటి మధ్యలో ఇరుక్కుపోయింది. రెక్కలు నలిగి పైకి లేవలేకపోయింది. పక్కన పడుంది. ఆ చెట్టు దాకా వచ్చేసింది, పైకి ఎక్కల. అదే చెట్టు కిందకి చేరాడు ఈయన, ఈ వ్యాధుడు. అంత ఒళ్ళంతా గాయాలు అయిపోయి ఉన్నాయి. ఆ చెట్టు కింద చచ్చినో దేవుడా అన్నట్టు వచ్చాడు.
వచ్చినా కూడా ఒక గువ్వలాగా ముడుచుకుపోయి ఒక ఇరుక్కుపోయి రెక్కలు నలిగిపోయి పడి ఉన్న ఈ కపోతాన్ని చూసేసరికల్లా అతనికి ఆశ పుట్టింది. సత్య స్థితిలో కూడా క్రౌర్యం మానల. చూడండి. ఏం చేశాడు, పట్టుకుని పంజరంలో పెట్టుకున్నాడు. అక్కడి నుంచి చెట్టు కింద కూర్చుని ఈ వ్యాధుడు ఉణికిపోతున్నట్ట. చలి. అయినా కూడా ఈ పని చేసాడు. వణికిపోతున్నాడు. ఏం చెయ్యాలో తెలీదు. ఏవో 4-5 చెట్ల ఆకులు కోసి చుట్టుపక్కల ఆ ఆకులు ఆ చెట్టు కింద వేసుకుని కూర్చున్నాడు. బురదలో కూర్చోకుండా కూర్చుని వణుకుతూ కాళ్ళు చేతులు దగ్గర పెట్టుకుని, ఆహారం లేదు, చలికి ఆస్కారం లేదు, చలి పోగొట్టుకునేందుకు అని, ఓ వృక్షరాజమా, ఈ వృక్షం మీద ఉన్నటువంటి దేవతలారా నన్ను రక్షించండి, మనిషి కదా అట్లా దండం పెట్టుకున్నాడు. అనుకుంటుంటే ఈ పైనున్న మొగ కపోతం ఏం చేస్తుంది, భార్య కోసం బెంగబడి దిగులుబడి బాధపడి ఏడ్చి కొయ్యి అంటుంది. ఆ కురుకుర్రు అనే శబ్దాలు మనుషులకు అర్థం కావు, పక్షులు కూస్తున్నాయి అనుకుంటారు, కానీ పక్షికి అర్థం అవుతుంది. ఈ కింద పంజరంలో పడి ఉన్నటువంటి అతని భార్యకి అవన్నీ వినపడితే కింద నుంచి ఏం చెప్పిందంటే, ఎంతసేపు మన గురించి ఆలోచిస్తే ఎట్లా, మన కోసం మన చెట్టు కింద ఒకడు చలితో బాధపడుతున్నాడు, మన శరణు కోరొచ్చాడు, అతన్ని చూడాలి కదా, అతన్ని రక్షించాలి, అతనికి ఏదైనా అవకాశం ఇవ్వాలి. మన శరణులో ఉన్నవాడు మన ఇంటికి వచ్చి మన వాకిట్లో నిలబడి ఉంటే తలుపు తీసి లోపల రండి వానకి తడిసిపోయారని ఓ కాఫీయో టీయో ఇచ్చి తల తుడుచుకోవడానికి ఒక టవల్ ఇచ్చి మార్చుకోవడానికి బట్టలు ఇచ్చి చేయొద్దు. పక్షులు ఏం చేస్తాయి, చేయగలిగింది ఏదో చెయ్యాలి అని చెప్పి, నువ్వు పెద్దవాడివి, నువ్వు ఇంటికి ఈ చెట్టు మీద ఉన్నటువంటి అన్ని పక్షుల్లోనూ వృద్ధుడివి, నువ్వే చెయ్యాలంటే ఇతను ఆశ్చర్యపోయాడు. భార్య ఎక్కడి నుంచో మాట్లాడుతోందని అటు ఇటు చూసింది ఈ మగపావురం. తీరా చూస్తే కింద ఇక ఇలాగ సగం మూయకుండా ఉన్నటువంటి పంజరంలో ఉన్న భార్య కనిపించేసరికి ఇతను ఆశ్చర్యపోయాడు. సరేలే, నా భార్య నా దగ్గరికే వచ్చేసిందని గబుక్కుని కిందకి దిగివెళ్తే ఈ వర్షంలో ఉణికిపోతూ తడి ముద్దగా ఉన్నటువంటి వ్యాధుడు కనపడ్డాడు ఆ పావురానికి. పావురం వెళ్ళి దగ్గర కూర్చొని మాట్లాడింది, అయ్యా మా ఇంటికి వచ్చారు, మీకు ఏం కావాలో చెప్పండి, మీకేం సహాయం చేయగలను నేను అంటే, చలికి వణికిపోతున్నాను, చచ్చిపోతున్నా, సాయంత్రం నుంచి వానకి తడిసిపోయాను, ఈ చలి తట్టుకునేందుకు శక్తి కావాలి నాకంటే. ఈ పావురా ఏం చేసిందట, ఆ చెట్టు పై భాగం అంతా తడిసింది కానీ కింద భాగాలు తడవ్వు కదా, అక్కడి నుంచి ఆ పొడకలు ఈ పొడకలు ఏరి ఓ చోట పోసిందట. దానికి దీనికి అడవికి పల్లె ఒక కొంచెం దూరంగా కొన్ని పల్లెలు కనపడుతుంటాయి. పావురా ఈ వాన కొంచెం తగ్గుమొహం పట్టింది, చలేస్తుంది. ఆ పల్లె వైపుకి వెళ్ళి ఎగురుకుంటూ వెళ్ళి, పల్లెలో పొయ్యిలు వెలిగించుకుంటారు కదా, పొయ్యిలో నుంచి ఒక కొరివి మండుతున్న దాన్ని పట్టుకొచ్చి అది తెచ్చి ఈ ఎండు పుల్లల మీద వేసింది. మంట వచ్చింది, బాగా మండుతుంటే మెల్లిగా బట్టలు ఆరిపోతాయిగా, చలి తగ్గిపోతుంది. బాగా ఒళ్ళంతా కాచుకొని ఇతను వెచ్చబడి హాయిగా ఉన్నాడు. ఎంతో హాయిగా ఉంది అంటే, అయ్యా ఇంకా మీకేం సేవ చేయగలను నేను అని అడిగేసరికల్లా ఇతను అన్నాడు, ఇంకేం చేస్తావమ్మా, చాలా ఎక్కువ చేసావు నాలాంటి దుర్మార్గుడికి, కానీ విపరీతంగా ఆకలిస్తుంది, పొద్దున ఎప్పుడో తిన్నాను అని చెప్పేసరికల్లా పావురాయి తెల్లబోయింది. మేమేం పెడతాం మీకు, మా ఆహారం ఏముంది, మాకు ఏది కనపడితే అది తింటాం, దాచుకోవటం రాదు కదా మాకు, మేమేమి దాచుకునే వాళ్ళం కాదు, మేము తినేవేవి నీకు చాలవు, మేము తినేవేవి నీకు సరిపోవు, అసలు ధాన్యం దాచుకోవటమే రాదు, మేము ఆ రోజుకి తినేస్తాం, అయిపోయింది, పిల్లలుంటే పిల్లలకు తెచ్చిపెట్టుకుంటాం, పైగా ఇవేమిటి చిన్న చిన్న పురుగులు అవి తింటాయి అని చెప్పి పావురాయి బాగా ఆలోచించి తన భార్య వైపు చూసి, భార్య ఏం చెప్పింది, మన ఇంటికి వచ్చిన వాడి రక్షణ మన ధ్యేయం, మనం చెయ్యాలి అది. అక్కడి నుంచి ఏం చెప్పిందంటే, అయ్యా నా మాంసాన్ని తినేయండి, మీరు ఆకలి తీర్చుకోండి అని ఒక్క ఎగిరి ఆ మంటలో పడిపోయిందట. ఆ మంటలో పడి కాలిపోతే రెక్కలన్నీ ఊడిపోయినాయి, మాంసం పక్వం అయిపోతుంది. పక్షి మాంసం ఎంత, అంత మాంసం తిన్నా వీడికి చాలు కదా, వీడు నిర్ఘాంతపోయాడు. ఒక పక్షి తనున్న చెట్టు కిందకి వచ్చినందుకు నా కోసం ఇంత మంట పెట్టి నా చలి ఆర్పి చివరికి నాకు క్షుద్బాధ తీర్చడానికి చచ్చిపోయిందా, మనిషిని నేను ఇట్లా ఉన్నానేమిటి, నేను ఇట్లా ఎందుకున్నాను. అక్కడి నుంచి వీడు ఆశ్చర్యపోయి ఆలోచిస్తుండగానే ఆ పావురం ఒక పావురాన్ని ఆడపావురాన్ని అందులో పెట్టాడు, పంజరంలో పూర్తిగా పెట్టాడు, కానీ తలుపేసే శక్తి చాలా లోపల పెట్టుకున్నాడు అంతే. ఆ పంజరంలో నుంచి బయటకు వచ్చి, అయ్యో నా భర్త చనిపోతే ఇంకా నాకేముంది జీవితం, నేను ఎవరు వెంట ఉంటాను, భర్తే కదా ఆడవాళ్ళకి కావాల్సింది, అతను తోడుంటేనే జీవితం, లేని జీవితం ఏం జీవితం అనుకుని, అయ్యా ఆయనతో పాటు నన్ను కూడా భుజించండి మీరండి, ఆ రెండో పావురం కూడా ఎగిరే మంటల్లో దూకేసి
ఆ 2 పావురాలను చూసి నిర్ఘాంతపోయాడట వ్యాధుడు. వీళ్ళకి శరణాగతుడుగా అయినందుకు నా జీవితమే వ్యర్థం, వీళ్ళు ఇట్లా చేశారని. ఇంతలో ఏమైంది, ఈ పావురై మగ పావురై చచ్చిపోగానే ఇలా తన శరణుకు వచ్చిన వాడికి సహాయం చేసినందుకు దానికోసం బ్రహ్మాండమైన బంగారు ఇది వచ్చేసిందట, విమానం. పువ్వుల దండలేసి పావురపు ఆత్మని తీసుకుపోయారు. కాసేపట్లో అదే విమానం మళ్ళీ స్త్రీ ఆడపావురం కోసం వచ్చింది. ఇద్దరు కలిసి, ఈ పావురాలు రెండు కలిసి, వాళ్ళ 2 ఆత్మలు విమానం ఎక్కి, దివ్య విమానం ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయింది. శరణాగత త్రాణం చేసిన వాళ్ళకి, ఎవరైతే తమ శరణు చొచ్చుతారో వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళకి ఇలాంటి అవకాశం లభిస్తుంది. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. వీడు ఆశ్చర్యపోయాడు. ఇట్లా ఎందుకు చేశాను నేను? చచ్చిపోతానని భయం వేస్తూ కూడా ఓ పక్కన ఇంకో ప్రాణిని చంపడానికే చూశానే అని చెప్పి మెల్లిగా తన సామాన్లు అక్కడ వదిలేశాడు. లేచి నడవటం మొదలుపెట్టాడు. నడుస్తూ 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 వెళ్తున్నాడు. తపస్సు చేసుకోవాలి, నేను నా బుద్ధి మార్చుకోవాలి, ఈ గుణం మారాలి నాకు. ఎవరైనా తమ కోసం త్యాగం చేస్తే రెండో వాళ్ళకి బుద్ధి వస్తుంది. అవును. ఆయన అలా వెళ్తూ 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 ఉన్నాడు. ఇక తపస్సే తప్ప ఇక నేను క్రౌర్య వృత్తిని అవలంబించను, వ్యాధ వృత్తిని అవలంబించనని చాలా కాలం తపశ్చర్యలోనే ఉండిపోయాడట అతను. తదేక ధ్యానంగా భగవద్ధ్యానమే చేశాడు. అయితే ఒకసారి పెద్ద కార్చిచ్చు వచ్చిందట అడవిలోకి. ప్రాణులన్నీ పారిపోతున్నాయి. ఈయన మాత్రం ప్రాణం రక్షించుకోవడానికి ఏ తొందర పడకుండా అలాగే కూర్చున్నాడు. కార్చిచ్చులో కాలిపోయాడు. ఈయన కూడా దివ్య విమానం వచ్చింది. తపశ్చర్య చేసిన వాడికి వస్తుంది, ఈ శరణాగతి పొందిన వాడికి సహాయం చేసిన వాళ్ళకి వస్తుంది విమానం. దివ్య విమానంలో ఇతను కూడా స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఒకళ్ళతోటి రక్షింపబడిన వాడు జ్ఞాని కావాలి. రక్షించటం అన్న ఆలోచనే అద్భుతం, అదే స్వర్గాన్ని ఎక్కిచ్చేది. అంతే. మోక్షం వచ్చేసింది పావురాయి జంటకి, వ్యాధుడికి కూడా. ఇలాంటి ఎన్నో గాథలు చెప్పారట. కథ చూడు ఎంత బాగుందో, అద్భుతం. ఎంత ఎంత నీతి ఉందో ఇందులో కదా. ఇప్పుడు హెల్ప్ అంతే. నువ్వు నీ సొంతం చూసుకోకుండా చెయ్యి, నీకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. ఇప్పుడు మనకి మోక్షం అక్కర్లేదు జయ, మోక్షం వద్దు రమ్మగారు. మోక్షం వద్దు, అసలు దాని గురించి ఆలోచనే వద్దు. నీకు అవకాశం, నువ్వు ఇవాళ హెల్ప్ చేయి, నీకు ఇంకో చోట నుంచి హెల్ప్ లభిస్తుంది, ఖచ్చితంగా లభిస్తుంది. నీకు కావాల్సిన అవకాశం వస్తుంది, సహాయం లభిస్తుంది. నువ్వు హెల్ప్ చేయగలిగి కూడా చేయకపోతావు చూడు. ఇప్పుడు ఇలాగ పావురాలాగా దూకేసే చచ్చిపో అని చెప్పవు మనం. అవును, చేసే అవకాశం ఉన్నా కూడా చేయరు. వీడికి చేస్తే మనకేమొస్తుంది, వీడు మనకెప్పుడు చేయదు, మనం వీడికి ఎందుకు చేయాలి. అవునవును, ఇలాంటివి ఆలోచిస్తాం. యథాలాపంగా ఎవరో ఒకళ్ళకి సహాయం చేస్తే నీకు కావాల్సిన సాయం అందుతుంది. అంతే. ఇలా ఆలోచించాలి ఈ కథలు విని. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.